వచ్చింది కదా, మన వార్తలు చెప్పుకోవాలి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగాల హెడ్లైన్. ఒడిసింది పాలేర్ల ఓట్ల పండగ, ఓట్లు పడ్డాయట మిషన్ల నిండుగా. జగనన్న పట్టిండు మల్లో దీక్ష, ఎందుకన్నా తెలంగాణ ప్రాజెక్టుల మీద కక్ష. అవినీతిని ఆపుతందుకు కొత్త పద్ధతి, మనోళ్ళకు ఉండాలే కదా ఫస్ట్ నియతి. సుద్దులు చెప్తున్న సిద్ధిరాములు, ఆయన దొవ్వుతున్నాడు తూములు. దత్తన్న కోసం సత్యేశం. సాఫిట్రక్క ఎక్కువ తక్కువ మాట్లాడకు, నువ్వెవరితో మాట్లాడుతున్నావు ఎరకనా? సాంతార్ మినిస్టర్ శేఖరేతో మాట్లాడుతున్నావు, నువ్వు చూసుకో వెనక ముందట. మొగులు మీది ఆర్త తెచ్చిన మంగ్లీ, మబ్బుల్ని నమ్ముకోవాలి, ఉరుములు మెరుపుల్ని నమ్ముకోవాలి, పొద్దునొచ్చి సూర్యుని నమ్ముకోవాలి గంతే. ఆవుగన్ని ఈ బేస్తారం నాడు చాలా ముఖ్యమైన రోజు. ఏంది సాయిబాబా పుట్టినరోజు పండుగ అనుకుంటురా? కాదులా, మనకేమో కానీ మంత్రి రామారావు సార్కు చాలా ముఖ్యమైన రోజు. అట్లని ఆయన పుట్టినరోజు కూడా కాదు. నేను ఇంకా నాంచగాన్ని బేస్తారన్నాడు ఖమ్మం జిల్లా పాలేరు ఎలక్షన్లల్లా ఎవ్వరు గెలిచిండ్రో తెలుస్తుంది. మరి అది తెలవాలంటే ముందుగా ఓట్లు ఎట్లేసిండ్రో తెలుసుకోవాలి కదా. చలవు పాలేరు. బుగ్గలు, అరే పందిళ్ళు, ఎర్ర గొంగళ్ళు, పచ్చ షామియాలు, కుర్చీలు, మొత్తం చూస్తుంటే ఏదో బర్త్డే దావతో లేకుంటే ఏదన్నా ఓపెనింగ్కి పెద్ద లీడర్ వస్తున్నాడేమో అని అనిపిస్తుంది కదా. లీడర్లను అసెంబ్లీకి పంపే ఓటర్ దేవుళ్లకు ఎల్కని చెప్తందుకు పోలింగ్ సెంటర్లను ఇట్లా శృంగారించిండ్రు పాలేర్లా. ఇప్పుడైతే కొందరికే గీ సౌలత్ చేసిండ్రు కానీ రేపు జరిగే ఎలక్షన్లల్లా అన్ని సెంటర్ల కాడ ఇట్లనే చేద్దామనుకుంటున్నారట ఆఫీసర్లు. ఫస్ట్ పాదం మోపినోళ్లకు గులాబీ పువ్వులు ఇచ్చి ఖుషి చేసిండ్రు. అమ్మలక్కలంతా కూర పువ్వండి చిన్నగా బయటకొచ్చిండ్రు. ఇక 3 కాళ్ళ ముసలోళ్ళు మూలుక్కుంటూ ఓట్లేసిండ్రు. 2 మనుషుల సాయంతో ఓటేసిన గీన ఉత్తమ ఓటర్ కింద లెక్క. సాయంత్రం 5 కొట్టంగా తలుపులు మూసేసిండ్రు ఆఫీసర్లు. మిషన్లన్నీ తెచ్చి ఒక్కతాన వేర్చిండ్రు. బేస్తారన్నాడు తెరిచి ఎవరు గెలిచింది చెప్తారట. చూడాల మరి అంబాసిడర్ కార్లు వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు సార్ని అసెంబ్లీకి పంపుతారో లేకుంటే 3 పార్టీలోళ్ళు కలిసి నిలబెట్టిన సుచరితమ్మని గెలిపిస్తారో. ఇక తమిళనాడులో కూడా ఓట్ల పండగ జరిగింది. ఫిరీ పథకాల జయమ్మ, ఈ వయసులో కూడా సీఎం కుర్చీకి ఆశపడుతున్న కరుణానిధి తాత ఓటేసిండ్రు. కేరళలో కూడా ఇయ్యాలనే ఎలక్షన్లను పెట్టిండ్రు. ఈళ్ళ జాతకాలు కూడా బేస్తారన్నాడే బయటపడతాయి. మనము ఏడాది కోపారి శివరాత్రికి ఒక్క పొద్దుంటేనే పురాగా డీలా పడిపోతాం. ఇన్ని పండ్లు పొలాలు తిన్నా ఏదన్నా పని చేద్దామంటే ఒంట్లో ఓపికనే ఉండదు. గసొంటిది మరి జగనన్న దీక్షల మీద దీక్షలు ఎట్లా పడుతుండో నాకైతే అర్థం కాదు. అది కూడా మళ్ళీ 1 రోజు కాదు, 2 రోజులు 3 రోజులు సకలం ముక్కలం పెట్టుకొని అట్లనే కూర్చుంటాడు. మరి ఇవాళ కూడా గసొంటిది ఓ దీక్ష సురువు చేసిండట. మరి ఆయన బాధ ఏందో ఓ పారి అరుచుకుందామా. రాజన్న బొమ్మకు దండేసి కర్నూల్లో 3 రోజుల దీక్ష పట్టిండు జగనన్న. మన పాలమూరులో కడుతున్న ప్రాజెక్టుతోని రాయలసీమకు అన్యాయం జరుగుతుందని జలదీక్ష అని పట్టిండు. వచ్చినోళ్ళు వచ్చినట్టు జగనన్నను ఓదార్చి జై కొట్టి పోయిండ్రు. ఈ పోరగాన్లను చూడుర్రి, సెల్ఫీ పోటు వల్ల కెట్లెగబడ్డరు. అయ్యో జర్రంత నవ్వు రాసారు. ఇక వెనక షేరి నేను అడుగుతున్నా అని మేము వాడుకుని ఆ తర్వాత మా అవసరాలు తీరిన తర్వాతనే మీకు పంపిస్తాము అని చెప్తే నిజంగా ఇది ఇండియా పాకిస్తాన్ అయిపోదా అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఇవాళ మనం బతకలేని పరిస్థితిలోకి పోమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అప్పట్లో వీళ్ళ నాయన అఖండ ఆంధ్రప్రదేశ్ ఇడిపోతే హైదరాబాద్ కు వీసా తీసుకొని రావాలే అని అన్నాడు. ఇప్పుడు ఈయనే నీళ్ల కోసం ఇండియా పాకిస్తాన్ లెక్క యుద్ధాలు అయితే అని రెచ్చగొడుతున్నాడు. నీకు మేము ఎవ్వరం సమాధానం చెప్పలేం గాని మీ రాయలసీమ లీడరు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సారే సమాధానం చెప్తాడు. ఇక దొంగ దీక్షలతో కాదని చెప్పి చెప్తున్నా. ఎవరో లీడర్ చెప్పినా అంట నంద్యాల చెక్ పోస్ట్ బలి ఉంటుంది లేని, నంద్యాల చెక్ పోస్ట్ బలి ఉంటుందని మీరకు తెలియదు. ఆడ ఆ లీడర్ కు 2 వైన్ షాపులు ఉన్నాయి. ఇది ఆంతర్యం. ఫస్ట్ ఒక రోజే చేస్తానట, లేదా వారం చేయమన్నాడు. ఎందుకు వారం రోజు సేల్ కాలిక? ఇది వీళ్ళ కుట్ర. ఈ పాలజీకే పిల్లగానికి ఏం తెలియదు.
ఇన్నవా జగనన్న, నువ్వేమో రాయలసీమ నీళ్ల కోసం దీక్ష చేస్తున్నా అంటున్నావు, కానీ రాయలసీమ హక్కుల కోసం ఫైటింగ్ చేసే బైరెడ్డి సారేమో మందు దుకాన్లకు గిరాకీ పెంచేతందుకు దీక్ష పట్టిండని బాజాప్త చెప్తుండు. మొదలు బైరెడ్డి సార్ నొప్పి అన్నా, వెనక షిరి మా కేసీఆర్ సార్తోని పంచాది పెట్టుకుందు గాని. నిన్న ఐతారం అయ్యే వరకు ఇంట్లోకి సామాన్లు కూరగాయలని అటు ఇటు తిరిగి అలసిపోయినా. హీగేముంది, పొద్దుగాల లేసు లేట్ అయింది. అత్తరు బుత్తర తయారై బస్ స్టాప్ కాడికి వచ్చిన. అదేందో కానీ నాకు లేట్ అయ్యి ఇంట్లోకించి బయలుదేరిన రోజే బస్సులు లేటుగా వస్తాయి. అమ్మ చూసి చూసి యాస్టకొచ్చింది. ఇక లాభం లేదని ఆటోలో ఆఫీస్కి వద్దాం అనుకున్నా. అరే ఇక రావు ఆగరావు ఏన్నో ఒకటి ఉంటుంది, అందులోనే ఇరికిరికి కూర్చున్నారు. ఇక మళ్ళీ ఆఖరికి ఆర్టీసీ బస్సు నమ్ముకొనే కోలుకొచ్చిన. గప్పుడు తెలిసింది నాకు ఆటోలు ఎందుకు ఎక్కువ తిరుగుతలేవు. ఆగో వీళ్ళేందిరో ఆటోలు కనబడితే తుస్సుమని గాలి తీస్తుండ్రు. ప్యాసింజర్లు ఉన్న ఆటోను కూడా ఇడిచిపెడతలేరు కదా. అరే ఇంకో ఆటో వస్తుందిరా దారా అని ఉరుకుతున్నాడు పిల్లగాడు. ఆపిండు. మాట్లాడేటోళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, గాలి తీసేటోళ్ళు గాలి తీస్తూనే ఉన్నారు. ఆటోలను ఆపేస్తున్నది కూడా ఆటో డ్రైవర్లే. ఆర్టీఏ ఆఫీసర్లు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మస్తు సతాయిస్తుండ్రు. ఆ పేపర్ లేదు ఈ పేపర్ లేదని అడ్డగోలుగా చలాన్లు రాస్తున్నారని ఒక యూనియన్ ఆటోల బంద్కు ఆవాజ్ ఇచ్చింది. బంద్ పాటించకుండా రోడ్డెక్కిన ఆటోలను ఇట్లా అట్కాయించిండ్రన్నట్టు. ఈ రోజు లైసెన్స్ కనుక లేకపోతే జైలు పంపుతామని చెప్పడం అది సిగ్గుచేటైన విషయము. అబ్బా ఏమన్నా చెప్పినవానే అన్నా, లైసెన్స్ లేకుంటే జైలుకు పంపొద్దట. ఉత్తమ డ్రైవర్ అన్నా అని సన్మానం చేయాలేమో. ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదన్నా. అన్ని కాయిదాలు తీసి పెట్టుకోండి, దర్జాగా ఆటోలు నడుపుండ్రి. అప్పుడెవరన్నా సతాయిస్తే మీరే దబాయించి అడగచ్చు. మనమేమో పట్నంలో ఉంటాం, కొలువు బీసీలా ఊరికి పోయి అమ్మ నాయనని చూద్దామన్నా అప్పుడప్పుడు వీలు కాదు. ఇక వాళ్ళే మన ఇంటికి వస్తే ఎట్లుంటుంది, ఆ సంబరమే వేరు కదా. వాళ్ళకి ఇష్టమైనవి కొనుక్కోపోయి తినబెడతాం, దగ్గరున్న గుడికో పార్కో తీసుకోపోతాం. మరి వాళ్ళేమన్నా తక్కువనా? మనం మస్తు కష్టపడి ఇంటికి వస్తామని మన పనులు సగం వాళ్ళే చేసి పెడతారు. ఎంతైనా అమ్మ ప్రేమనే కదా. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. అగో మోడీ సారు వాళ్ళమ్మను చక్రాల కుర్చీలో కూసోబెట్టుకొని చల్లగాలికి ఎట్లా దిప్పుతుండో. పార్కుల పువ్వుల చెట్లు ఎన్నున్నాయో పండ్ల చెట్లు ఎన్నున్నాయో మొత్తం తిప్పి చూపించిండు. ప్రధాని కొలువుకెక్కిన 2 ఏండ్లకు కొడుకుతానికి ఢిల్లీకి వచ్చింది అమ్మ. 5 రోజులు కొడుకుతానే ఉంది. పొద్దుగాల లేచిన కాంచెల్లి రాత్రి పండుకునేదాకా అమ్మకు ఏమేం కావాలనో అన్నీ సారే ఆర్చుకున్నాడట. ఇద్దరు కలిసి బువ్వ తినేదట, చాయ్ పే చర్చలు చేసిండ్రట. మా అమ్మ నా తానికి రాక వచ్చింది, నాకు మస్తు సంబరమైతుందని చిన్న పిల్లగాని లెక్కనే పిట్టెగుట్లే రాసుకున్నాడు మోడీ సారు గిట్లా 5 రోజులు చేసుకున్నాడట. దేశాన్ని ఏళ్తున్న మోడీ సారే అమ్మను కండ్లల్లో పెట్టుకొని చూసుకుంటే మనమైతే ఆయన కన్నా పెద్ద కొలువైతే చేస్తలేం కదా. మనం కూడా మన అమ్మలను మంచిగా చూసుకోవాలి. వాతావరణం అంతా ఎటమటం ఉన్నది కదా, గందుకే మంగ్లీని రిపోర్ట్ తెమ్మని తోలినా. మరి ఏం చేస్తుందో ఈమె. మంగ్లీ ఆ సావిత్రి వచ్చినావా? 15 దినాల ముందున్న వాతావరణం గురించి చెప్పాలనా లేకుంటే రాబోయే దినాల గురించి చెప్పాలనా? ఏది చెప్పాలి చెప్పు ముందు గల. 15 రోజుల ముందేంది వెనకేంది కథలు పడుతున్నావు నువ్వు? ఏ ఉట్టిగా గరం కాక సావిత్రి, నీకు ఏ రిపోర్ట్ కావాలో అది చెప్తా, చెప్పు. వాతావరణం రిపోర్ట్ అంటే ఇన్స్టాంట్ కాఫీ అనుకుంటున్నావా? ఎట్లా కావాలంటే అట్లా చెప్ప. నీకు మొగుల మీద వచ్చే మార్పులు షేర్పులు కారణంగా అట్లయితాంది. అబ్బా ఇయ్యాలడని చెప్పబ్బా, వెనకటి ముచ్చట నాకెందుకు. అయ్యాల్టి రిపోర్ట్ ప్రకారం అయితే ఆనలు మస్తు కొడతాయి సావిత్రి. ఇంటికాడ దండం మీద బట్టలు ఆరేస్తే ఎవరన్నా ఇంటి పక్క వాళ్ళకి చెప్పు తీసేయమని. మరి నేను వారం దినాలు లేటుగా వస్తాయా నిన్న, నువ్వెందుకు ఇట్లా చెప్తున్నావు? మళ్ళా 15 దినాలు ముందే వస్తాయన్న వానలు ఒక వారం రోజులు నెల రోజులు లేటుగా రావచ్చు. మరి అలా అనకూడదని చెప్పినావు కదా, మళ్ళా నువ్వే లేట్ అంటున్నావు. గంటకు రిపోర్ట్లు మారచ్చు, మన చేతిలో ఏముంది చెప్పు. అంటే ఇప్పుడు నేను ఇలా ఆన పడుతుందన్నా మళ్ళా, లేకుంటే ఆనలు లేటుగా వస్తాయన్నది నమ్మల్లా? కరెక్ట్ సావిత్రి, రెండు నిజమే. నువ్వు ఏది నమ్ముకుంటే అదే. అంతా వానదేవుడి దయ. వామ్మో, ఆనదేవుని చెల్లెల కంటే ఎక్కువ ఉన్నావు కదా నువ్వు. ఒకలేమో ఇవాళ వాన పడుతుంది అని, ఇంకొకలేమో లేటు పడతాయి వానలని, ఇంకొకలేమో ఎండలు పొట్టు దంచుతాయని కదా. మరి ఎవరి రిపోర్ట్ నమ్మాలి మంగ్లీ? గింత కన్ఫ్యూజన్ ఉంటే నువ్వేమో అస్కం పుష్కం మాటలు మాట్లాడుతున్నావు. మబ్బుల్ని నమ్ముకోవాలి, ఉరుములు మెరుపుల్ని నమ్ముకోవాలి, పొద్దునొచ్చే సూర్యుని నమ్ముకోవాలి, గంతే. నేను నిన్ను నమ్ముకొని బయటికి తోలిన చూడు,
అది నా తప్పు. నీ తప్పు నా తప్పు పరీక్షలు చేసేటోళ్ళ తప్పుగా సావిత్రి, మారే వాతావరణంది తప్పు ఆడ. ఈక కాదు తోక కాదు అంటున్నావు. ఇప్పుడు అనగల ముచ్చటేంది చెప్పు నువ్వు. అనగల్ల ముచ్చట ఆన వడ్డంక చెప్తా సావిత్రి. అదంతా కాదు కానీ ఇప్పుడు రైతులు ఇత్తనాలు వేసుకోనికి తయారు కావాలన్నా వద్దా అది చెప్పు. ఆన ఆమడ దూరం ఉందనంగానే బుర్రు పిట్టలు బుర్రు నురికినాయంట. అన్నీ ఉన్నాయి కానీ ఆనవాయితే లేదు, నీ ముచ్చటకు రీతే లేదన్నట్టున్నది. అరే ఎండ కొడితే ఎండను నమ్ము, ఆన కొడితే ఆనను నమ్ము, గంతే. గిల్ల కన్ఫ్యూజన్ ఏముంది సావిత్రి? జన్నారే సతారిచి మారు మాతో పూడ్జారోజు. వామ్మో, నేను గిసొంటి వాతావరణం ఎప్పుడు చూడలేదమ్మా. ఎంత కన్ఫ్యూజన్ అసలు. నక్క పుట్టి 4 వారాలు కాలేదు గాని అబ్బా నా జీవితంలో ఇంత పెద్ద ఆన ఎన్నడూ చూడలేదన్నదట. కాదు మంగ్లీ, తొలకరి ఆన మొలకలకు తల్లన్నట్టు రైతులంతా సంబరపడుతున్నారు, కానీ ఆన ముచ్చటనేమో గిట్లున్నది. పొద్దున్నే వచ్చిన సుట్టము ఎగిలి వారంగా వచ్చిన ఆన అస్సలు నిల్వ సావిత్రి. అయినా నువ్వేం బుగులు పడకపో, నేను చెప్తున్నా కదా, ఆనలు పొట్టు పొట్టు కురుస్తాయి, అందులో మనం తడుస్తాం. जाएगा नहीं भैया, कौन चाहिए? नमस्ते रवि सर, चलो जाओ भैया. అరే నేను ఈడ ముచ్చట చెప్తా అంటే నడిమిట్లా కీస్ పిట్టు ఊదుతున్నాడు. ఎవలయ్యా నువ్వు? 4 షిఫ్టుల్లో ఒక షిఫ్ట్ అయిపోగానే ఏరేటోళ్ళు వెళ్ళిపోతారు, కానీ 4 షిఫ్టులు చేయనీకే తయారుగా ఉండేటోడే సెక్రటరీ గారు. తమ్మి, సెక్యూరిటీ డ్రెస్ ఏందిరా? అప్పు పైసలు కట్టాలని పార్ట్ టైం డ్యూటీ సెక్యూరిటీ చేస్తున్నావా? పైసల కోసానికి పని చేస్తానా అన్న, పర్ఫెక్ట్ కోసానికి పని చేస్తా. అన్న అన్న అంటున్నావు, అన్నేవాళ్ళరా? పోయి పోయి నువ్వు సెక్యూరిటీ డ్రెస్ వేసినవేంది? సాఫిట్రక్క, ఎక్కువ తక్కువ మాట్లాడకు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఎరకనా? సాంతార్ మినిస్టర్ సెక్రటరీతో మాట్లాడుతున్నావు నువ్వు. చూసుకో వెనక ముందట. అబ్బా బుగులు పడాలా ఇప్పుడు? ఎవరు సెంట్రల్ మినిస్టర్ పెద్దన్న? అన్నను దత్తననే మర్చిపోయినావా నువ్వు? అలాయ్ బలాయ్ ప్రోగ్రాము వేరే వాళ్ళు కూడా మరి మాలిద ముద్దలు తీరొక్క తీసుకురా పెట్టడానికి ప్రోగ్రాం పెట్టాము. అదేవిధంగా మన అంబలి ఊర్లో జరుగుతున్నటువంటి సంస్కృతిని కూడా కాపాడేదానికి అసంటి దత్తననే మర్చిపోతావా ఏంటి అనుకున్నావు? అరే దత్తన్న సెంట్రల్ మినిస్టర్ రా, ఆ సార్కి నువ్వు సెక్యూరిటీ ఉండేంది? మస్తు మంది ఉంటారు తెలుసా? మళ్ళీ మస్తు మంది ఉంటే ఇంట్లో సామాన్లు ఎట్లా పోతున్నాయి, ఎవరెత్తుకపోతున్నారు నాకు తెలవాలి. ఇయ్యాలనే తెలవాలి, ఇప్పుడే తెలవాలి, ఈ నిమిట్లో తెలవాలి అంతే. ఓర్ పోడా, దత్తన్న ఇంట్లో దొంగతనం చేసుడేందిరా? ఎవరు నీకు చెప్పింది? చికెన్ రూమ్లోకి వెళ్ళి 2 గ్యాస్ బుడ్లు ఎత్తుకపోయినా కానీ ఉపాసం ఉంటాడేమో దత్తన్న, కానీ సెల్ ఫోన్ ఎత్తుకపోతే ఎట్లాక? ఎవరన్నా గల్లీలలో ప్రాబ్లమ్స్ ఉన్నాయంట అని ఫోన్ చేసిరనుకో, ఓ సారు మా గల్లీలకు నీళ్ళు వస్తలేమో అంటే ఎట్లా ఏం చేస్తారు? అప్పుడే ఢిల్లీకి వెళ్ళి మోడీ సార్ కూడా ఫోన్ చేసి దత్తోజీ కైసా హే అంటే ఎవరు మాట్లాడతారాక? ఏంది సెంట్రల్ మినిస్టర్ దత్తన్న ఇంట్లో నుంచి గ్యాస్ పుట్టీలు సెల్ ఫోన్ ఎత్తుకపోయినరా? అంటే మినిస్టర్లు ఇంట్లో సామాన్లు ఉన్నాయా? దొంగలు ఎత్తుకపోరా? అసలుకే దొంగలు రావుకాలం చూసుకొని పూజలు చేసుకొని బయలుదేరుతున్నంట. తమ్మి, సారు శానా మెతుక మనిషి. మెతుకులేని వాళ్ళంటే మస్తు పాయిరం సార్కు. గసొంటిది సార్ ఇంట్లోనే దొంగతనం చేస్తారా? దత్తన్ననేమో ఉషా ఉషా అనడు, ఏం కష్టం ఉన్నదా అంట అని పాపం అంతా ఊకొని ఉంటాడు. దత్తన్నది బొక్కలేని చెయ్యి, అంటే ఏదంటే అదే ఇస్తాడు, అదే చేస్తాడు. దొంగలకు దత్తన్న బోలమాన్సి అంత అని ఎరకగానట్టున్నది. ఆయన ఎరక అయితే ఫుసుక్కున దరఖాస్తు పెట్టిరు అనుకో, ఇంట్లో ఉన్న సామానాన్ని ఇస్తారు. సామానే కాదు తమ్మి, వైస్ ఛాన్సలర్ పదవి కావాలని దరఖాస్తు పెట్టుకుంటే ఆ కుర్చీ ఇచ్చినా ఇచ్చేస్తాడు. అసొంటి మనిషిరా. ఈ దొంగలు అయితే మెత్త కింద పాము లెక్కనే తయారైన రక్క. దొంగ బాట బాజిగాలు పని లేదు పాట లేదు, ఏరు కనిపిస్తే అది ఎత్తుకపోవడేనా? ఆ ఫోన్కు సింగల్ ఉన్నదో లేదో? ఒక్క ఊరు మురుమంగానే ఉలిక్కి పడి చెదరిని ఇండా కప్పుకుంటావు. నువ్వు గాసారికి సెక్యూరిటీ లేకుంటావా? బర్రెకు కొమ్ములు బరువా, సత్తిగాని ఫెమిరీ డిరెస్ బరువా? నేను సార్ దగ్గర సెక్రటరీ కొలువు చేస్తా, మస్తు పేరు వస్తుంది నాకు. తెలివిగల పిల్లగాడు తేనకపోతే ఈగ బుర్రు మనంగా ఇంటి కూరకొచ్చిందట వెనకటికేవాడు. నువ్వు నీ వేసాలు ఏ ఊకొక్క ఏమనకపోతే సార్ ఇంట్లో మంచం కంచం అన్ని ఎత్తుకపోతారు ఏంటిది అనుకుంటున్నావు? నేను సార్తానే కొలువు చేస్తా, ఎవరిని రానియా. అరే సత్తి, సార్ మీద గంతపాయిరం పుట్టుకొస్తుంది ఏందిరా? అక్క మోడీ సారు మనకు డబల్ బెడ్రూమ్ ఇంట్లోకి పైసలు ఇచ్చిందంట కదా అక్క. నేను దత్తన్న దగ్గర సెక్రటరీ కొలువు చేరి దరఖాస్తు పెట్టుకుంటా, చదవకుండానే సంతకం పెడతా దరఖాస్తు మీద, నాకు వస్తారు ఇల్లు. ముందుగల్లా నువ్వు సెక్యూరిటీ గార్డ్ లెక్క ఉండాలంటే పోలీసు వాళ్ళ పర్మిషన్ కావాలి, అది తెలుసా ఏమన్నా? దొంగలకి పోలీసు వాళ్ళే పర్మిషన్ ఇచ్చిండ్రా దొంగతనం చేయమంటా అని? గిరానికి ఎందుకు అడుగుతారు? దత్తన్న సెంట్రల్ మినిస్టర్ రా, పర్మిషన్ ఉండాలి. నీకు తెలియదు, ఎగేసుకొని ఉరికినావు. కుక్కలు ఎంబడబడతాయి రాయిగా వచ్చే. అవునా అక్క?
గిరానికి కూడా పోలీసుల పర్మిషన్ కావాలనా? నేను ఉత్తగా తెలియక 100 రూపాయలు కిరాయి పెట్టి తెచ్చుకున్న అంగి. ఇంకా నయం ఫైన్ తెచ్చుకోలే, 2 నూలు రైతుండే. ఒక బ్యాగులలో చెక్కింగ్ చేద్దాం. ఫోన్లు ఉన్నాయని తాను ఇది కాదు. పండి జావ్ జావ్ చెక్కింగ్ చేస్తాం మొత్తం. ఎవరితో మాట్లాడుతున్నా? నేను మా ఇంటితో మాట్లాడతాను. ఫోన్ కొనుక్కున్నారా? ఇది నాదేనండి. ఇది కెమెరా ఉన్నది, ఒక ఫోటో దించవా? నన్ను మంచిగా తీయాలి. నువ్వు రీసేటాకలా అయిపోతుంది. నేను ఆడతాను. దేవుడా, అమ్మో ఈ నెట్లు నన్ను చేసి కంట్రోల్లో పెట్టాలి సత్తిగాన్ని. పట్నం వచ్చినాక పోరాడు చేతులు ఉంటాను లేడు. నా పేరు చెప్పి ఆఫీస్లో ఆళ్ళ నీళ్ళను బాగిలు అడుగుతుండట. సరే సత్తి ఇస్తాం కానీ మళ్ళీ అప్పెట్లా తీరుస్తావని అడిగితే నాకు మా అక్క సావిత్రక్క లేదా, ఆమె పేరు చెప్తే వేలకు వేలు అప్పిస్తారు. ఆయన నువ్వు 100 రూపాయలు ఇచ్చి ఇచ్చులు కచ్చకాయలు అడుగుతున్నావేంది ఇటు అని అడ్డంతో మాట్లాడుతుండట. వీడి వల్ల నాకు చెడ్డ పేరు వచ్చేటట్టే ఉంది. నా పేరు నీడు బదనం చేసేటట్టున్నాడు. దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అని కొడుకులు కష్టపడతా అంటే ఏ అయ్యన్న అడ్డం పడతాడా? కానీ కర్ణాటక సీఎం సిద్దిరాములు సారు ఉరుకుతున్న కొడుకుల కాళ్ళల్లా కట్టె పెట్టిండు. నేను సీఎం కుర్చీలో కూర్చున్నన్ని రోజులు వ్యాపారాలు చేయొద్దని ఆర్డర్ వేసిండు కొడుకులకు. వెనకటి సంది ఒక కంపెనీలా పెద్ద కొలువు వేస్తున్న కొడుకుతోని రాజీనామా పెట్టించి ఇంట్లో కూర్చోబెట్టించిండు. ఎందుకంటే నా పేరు చెప్పుకొని పైరవులు చేస్తారు, కాంట్రాక్టులు కొట్టేస్తారని కొడుకులను ఆజ్ఞలు పెడుతున్నాడట. అందరికి శకునని చెప్పే బల్లి కుర్దిల పడ్డట్టు సిద్దిరాములు సారు కొడుకులకు శుద్ధులు చెప్పుడు ముద్దుగానే ఉన్నది. కానీ ఆయన ఏం చేసినట్టు వ్యాపారాలు చేసే దోస్తు గిఫ్ట్ ఇచ్చిండని 70 లక్షల ఇల్వగల్ల గడియారం దొడిగితే ఎంత బ్యాడ్ టైం నడిచిందో మనం చూడలేదా? భుజం మీద వేసుకునే తువ్వాలలకు లచ్చలు గుమ్మరిచ్చిండు. ఓ దిక్కు పబ్లిక్ నీళ్ల దూపకేడుస్తుంటే సిద్దిరాములు సారు భక్త సిద్ధప్పలు ట్యాంకర్లతోని రోడ్లకు జలాభిషేకాలు చేసిండ్రు. వాళ్ళ పనేందో వాళ్ళని చేసుకొని ఇవ్వకుండా గిట్లింట్లో కూసోబెడితే లేనిపోని ఆశలు పుట్టాయా? సుట్టపోడు వాన్ సుట్టని దోస్తు సీఎం తన పిఏగా పనిచేసిన ఆయన పేరు చెప్పుకొని పైరోవులు చేసుకుంటారు. అసోంటిది ముఖ్యమంత్రి కుమారు లాగుతారా? మా నాయనతో మాట్లాడి మీకు అది చేపిస్తా ఇది చేపిస్తా అని కొత్త దుఃఖం పెట్టగలరు. మీకు తెలిసే ఉంటుంది, తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం అని ఓ కమిటీ ఉంటుంది. అందులో మన సినిమాల డైరెక్టర్ రాఘవేందర్ రావు సార్ కూడా ఒక మెంబర్. మరి సార్ మెంబర్ ఉన్నప్పుడు ఆయన పనితనం కూడా చూపించాలి కదా. మనకు రాఘవేందర్ రావు సార్ అనగానే ఫస్ట్ బిఏ అటెంక ఏం గుర్తుకొస్తాయి? పండ్లు పువ్వులు. వీటిని ఎట్లా వాడుకోవాలో సార్కు తెలిసినట్టు ఇంకెవ్వరికి తెలియదు. మరి ఈ ప్లాన్ కూడా సార్దే కావచ్చునేమో అని అనిపిస్తుంది నాకు. హబ్బర ఫండ్లు, సంత్రాలు, సేఫులు, అంగూరలు, నడిమిట్లేంటివి, క్యారెట్లు, మొక్క కంకులు కూడా కట్టిండ్రు. కృష్ణ పరమాత్ముడు మంచిగా అనాస ఫండ్లు నడిమిట్ల ముద్దుగా కూర్చున్నాడు. అనాస ఫండ్లతోని తంబమే తయారు చేసిండ్రు. మీరికి చూడుండ్రి, బంగారం అనుకుంటుండ్రా? బంగారం కలర్ రేకులు, తామర పువ్వులను చూస్తుంటే మనం కూడా ఒకటి తెంపుకుంటే బాగుంది అనిపిస్తుంది కదా. గివి తెంపుకోవద్దు, తప్పు. తిరుపతి కాడ నారాయణగిరి తోటల పద్మావతి అమ్మ ఫ్రెండ్లీ ఫండ్గా జరుగుతున్నది. 6000 కిలోల తీరొక్క పువ్వులు, 2000 కిలోల తీరొక్క ఫండ్లతోని గుడి మొత్తం డెకరేషన్ చేసిండ్రు. రాత్రి పూటనైతే కలర్ లైట్లు చెక్కును మెరుస్తున్నాయి కదా. సాములు, ఫండ్గా అయిపోయినాక ఫండ్లను ప్రసాదం లెక్క వంచిపెట్టుండ్రి. ఈ సత్తి బతుకుని కూడా ఒక 50 షేఫులు, ఒక 50 సంత్రాలు, 5 కిలోల అంగూరలు పంపుండ్రి. మీ పేరు చెప్పుకొని ప్రసాదం లెక్క తింటా. ఒడిసింది పాలేర్ల ఓట్ల పండగ. ఓట్లు పడ్డాయట మిషన్ల నిండుగా. జగనన్న పట్టిండు మల్లో దీక్ష. ఎందుకన్నా తెలంగాణ ప్రాజెక్టుల మీద కక్ష. అవినీతిని ఆపుతందుకు కొత్త పద్ధతి. మనోళ్ళకు ఉండాలే కదా ఫస్ట్ నియతి. సుత్తులు చెప్తున్న సిద్దిరాములు, ఆయన దొవ్వుతున్నాడు తూములు. దత్తన్న కోసం సత్యేశం. సాఫిట్రక్క, ఎక్కువ తక్కువ మాట్లాడకు. నువ్వెవరితో మాట్లాడుతున్నావు ఎరకనా? సాంతార్ మినిస్టర్ సెక్రటరీతో మాట్లాడుతున్నావు. నువ్వు చూసుకో వెనక ముందట.
మొగులు మీది ఆర్త తెచ్చిన మంగ్లీ. మబ్బుల్ని నమ్ముకోవాలి, ఉరుములు మెరుపుల్ని నమ్ముకోవాలి, పొద్దునొచ్చి సూర్యుని నమ్ముకోవాలి గంతే. వార్తలు అయిపోయినాయి, మరి పోయేస్తా. టాటా.